హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఈపీలు. సివిల్ దావాల్లో ఈపీలు అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్లు అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి. ప్రతి దావాలు గెలిచిన తర్వాత ప్రొనోట్ మ్యాటర్లో కానీ ఇంక వేరే దావాల్లో కానీ సివిల్ దావాల్లో గెలిచిన తర్వాత ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని, ఆ ఆర్డర్ని ఏ ఆర్డర్ అయితే కోర్టు ఇచ్చిన ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని, ఆ ఆర్డర్ ప్రకారం ప్రతివాదికి ఎవరైతే దావా గెలుస్తారో, ఎవరైతే కోర్టు నుండి ఆర్డర్ పొందుతారో వారు ఈపీ అనేది ఫైల్ చేసుకుంటారు, ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ప్రతి దావాల్లోనూ ప్రోనోట్ మ్యాటర్లో కానీ ఇంజక్షన్ దావాల్లో కానీ ఇంకా వేరే దావాల్లో కానీ ఎగ్జిక్యూషన్లు అనేది ఫైల్ చేస్తారు, ఈపీ పిటిషన్లు. ఆ ఈపీ పిటిషన్లు ఏంటంటే, మనం ప్రోనోట్ మ్యాటర్లో ప్లెయింటిఫ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి కోర్టులో దావా ఫైల్ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చిన వ్యక్తికి కోర్టు జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చినప్పుడు ఆ డబ్బులు వసూలు చేయడానికి ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేస్తారు. దాన్నే ఈపీ అంటాము. ఈ ఈపీ అనేది సివిల్ కేసుల్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కేసు డిగ్రీని అమలుపరచడానికి వేసే పిటిషన్నే ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటారు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు. ప్రతి సివిల్ దావాల్లో కోర్టు ఇచ్చిన ఆర్డర్ జడ్జిమెంట్లని అమలుపరచడానికి ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఆ ఆర్డర్ని మనం ఆర్డర్ ప్రకారం మనకు రావాల్సిన కిమ్మత్తు మనం పొందటానికి ఫైల్ చేసే పిటిషన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు, ఈపీ అంటారు. ఇది సివిల్ దావాల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సివిల్ దావాల్లో ఎప్పుడైనా కానీ దావా కంప్లీట్ అయిన తర్వాత ఈపీలు అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. ఈ ఈపీలకి చాలా కేసు ఎంత టైం అయితే నడుస్తుందో, దావా ఎంతకాలం అయితే నడుస్తుందో ఈ ఈపీలు కూడా అంతేకాలం నడుస్తాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలు పూర్తిగా చూసి నా కోఆపరేషన్ చేయగలరు ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచగలరని కోరుకుంటున్నాను.